ఒక ఊరిలో ఒక చాకలి అంటే రజకుడు ఉండేవాడు. అతని వద్ద ఒక గాడిద ఉండేది. రోజూ ఉదయాన్నే ఆ చాకలి ఊరిలోని బట్టలన్నీ మూటగట్టి గాడిదమీద వేసుకుని నదికి వెళ్ళేవాడు. రోజంతా బట్టలు ఉతికి సాయంత్రం మళ్ళీ ఆ బట్టల మూటలను గాడిదపై వేసుకుని ఇంటికి వచ్చేవాడు. కొన్నాళ్ల తర్వాత ఆ గాడిదకు వయసు పైబడింది. అది మునుపటిలా బరువులను మోయలేకపోతుండేది. సరైన ఆహారం లేక అది బాగా చిక్కిపోయి నీరసించిపోయింది. తన గాడిద స్థితిని చూసి చాకలి బాధపడేవాడు. కాని దానికి పెట్టడానికి అతని దగ్గర కూడా తగినంత ధనం లేదు. ఒకరోజు చాకలికి పొలంలో ఒక చనిపోయిన పులి చర్మం దొరికింది. అతనికి ఒక తెలివైన కాని ప్రమాదకరమైన ఆలోచన వచ్చింది. ఈ పులి చర్మాన్ని గాడిదకు కప్పి రాత్రిపూట పక్కనే ఉన్న ఊరి పొలాల్లోకి వదిలేస్తే అది పులి అని భయపడి ఎవ్వరూ దరిదాపుల్లోకి రారు. అప్పుడు నా గాడిద హాయిగా పొలాల్లోని పంటను తిని బలంగా తయారవుతుంది అని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే ప్రతిరోజూ రాత్రి చాకలి ఆ గాడిదకు పులి చర్మాన్ని కప్పి పొలాల్లోకి వదిలేవాడు. పొలం కావలివారు దూరంగా ఉండి ఆ ఆకారాన్ని చూసి నిజంగానే పులి వచ్చిందని భయపడి పారిపోయేవారు. అలా కొన్ని రోజులు గరిచేసరికి గాడిద బాగా తిని కండపట్టి బలంగా తయారైంది. ఒక రాత్రి గాడిద ఎప్పటిలాగే పులి చర్మంలో పొలంలో మేతమేస్తోంది. అదే సమయంలో పక్కనే ఉన్న మరొక గాడిద గట్టిగా ఓండ్రపెట్టడం అంటే అరవడం మొదలుపెట్టింది. ఆ శబ్దం వినగానే మన గాడిద తన అసలు నైజాన్ని మరిచిపోయింది. ఎదుటి గాడిదకు సమాధానమివ్వాలనే ఉత్సాహంతో పులిచర్మంలో ఉన్నా సరే అది కూడా గట్టిగా ఓండ్రపెట్టడం మొదలుపెట్టింది. ఆ శబ్దం విన్న రైతులు ఒక్కసారిగా ఆగిపోయారు. పులి ఎప్పుడు గాడిదలా అరుస్తుంది అని అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూశారు. తీరా చూస్తే అది పులిచర్మం కప్పుకున్న గాడిద అని తేలిపోయింది. మోసం గ్రహించిన రైతులు కోపంతో కర్రలు తీసుకుని ఆ గాడిదలు చితకబాదారు. పాపం ఆ గాడిద తన ప్రాణాలను అతికష్టం మీద కాపాడుకుని ఇంటికి చేరింది. నీతి: ఎవరైనా సరే వేషధారణతో ఇతరులను కొన్నాళ్లు మోసం చేయవచ్చు కాని తన స్వభావాన్ని దాచుకోవడం అసాధ్యం. అదుపులేని నోరు ఎప్పటికైనా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.